నెల్లూరు నగరంలో హత్యాయత్నం కేసు సంచలనంగా మారింది. కనుమ పండుగ రోజు నెల్లూరు రామకోటయ్య నగర్ ప్రాంతంలో ఆటోలో వెళ్తున్న దేవా అనే వ్యక్తిని అటకించి 11 మంది మద్యం మత్తులో విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటనపై వేదాయపాలెం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసిన అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్డుపై ఊరేగించారు. వేదాయపాలెం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అరెస్టు చేసిన వారిలో 2 రౌడీ షీటర్లు ఉండగా 5 మంది మైనర్లు ఉన్నట్లు వెల్లడించారు. అందరూ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. నేను నెల్లూరు టౌన్ లో వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని. నా వెనకాల ఉన్న పర్సన్స్ ఎవరంటే అతను కృష్ణ సాయి అలియాస్ కిట్టు, రెండో అతను చల్లా రవీంద్ర అలియాస్ ఏక్బాల్, మూడో అతను వాసు, హుసేను, కుమేరు. వీళ్ళు 5 ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ నెల 16వ తారీఖు అంటే నిన్న కాక మొన్న కనుమ పండుగ రోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రామకోటయ్య నగర్ హరిజనవాడ అనే ఏరియాలో ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసు ఒకటి మాకు రిపోర్ట్ అయింది. దీంట్లో ఏంటంటే ఇంజూరీ పర్సన్ అంటే గాయపడ్డ వ్యక్తి పేరు దేవా అతని స్నేహితుడు కలిపి ఒక ఆటోలో పొదలకూరు వెళ్ళి పొదలకూరులో కట్టెలు అమ్ముకుని తిరిగి వచ్చే క్రమంలో ఈ వ్యక్తులు ఇంకొక 5 మైనర్లు ఉన్నారు. 18 సంవత్సరాలు కూడా నిండని పిల్లలు. వాళ్ళు ఈ 5 ఇంకొక అతను అప్సరాణిలో ఉన్నాడు నాగేంద్ర అని. ఈ 11 మంది బైకుల్లో వస్తూ రామకోటయ్య నగర్ అర్జునవాడ సెంటర్లో గట్టిగా వాళ్ళని ఆపి వాళ్ళు ఆటో దిగిన తర్వాత వాళ్ళు విచక్షణ రహితంగా కొడతారు. వాళ్ళల్లో దేవా అని అతన్ని రాయితో ముఖం మీద విచక్షణ రహితంగా కొడితే అతను రక్త గాయాలతో సృహ పడిపోయారు. తర్వాత వీళ్ళు వాళ్ళు వేసుకుని వెళ్ళిపోతారు. దీంట్లో కిట్టు ఉపేక్షించదు, కఠినంగా చర్యలు తీసుకుంటది. వీళ్ళలో 5 మైనర్లు ఉన్నారు. అందరూ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ ఈ రౌడీ షీటర్ల వెంట తిరుగుతున్నా, వీళ్ళంతా తిరిగి మద్యం తాగుతున్నా కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదు. పేరెంట్స్ కి అంటే ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా పోతా ఉంది. కాబట్టి తల్లిదండ్రులకు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. వాళ్ళు ఎవరెవరితో స్నేహాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మీకు నాలెడ్జ్ లో ఉండాలి. పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చిన వెంటనే మీరు సర్దిద్దుకోవాలి. లేదంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇప్పించాలి. వారు నేరాలు ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మీద ఆటోమేటిక్ గా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత అందరూ బాధపడాల్సి వస్తుంది. సో ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేసి మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. 307 సెక్షన్ అటెంప్ట్ టు మర్డర్ కేసులో వీళ్ళు ముద్దాయిలు. వీళ్ళందరినీ అటెంప్ట్ టు మర్డర్ కింద అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం.